బుల్లబ్బాయి గౌతమ్ వాళ్ళ ఇంటికి వస్తాడు. వస్తుంటా మేజర్ సార్ అనుకుంటా పిలుచుకుంటూ వస్తాడు. అప్పుడే అహల్య వాళ్ళ మామయ్య కిచెన్లో ఉండి వంట చేస్తూ ఉంటారు. అప్పుడు అహల్య వాళ్ళ మామయ్య ఆ బుల్లబ్బాయి గొంతు విండి అంటాడు కదా, అది బుల్లబ్బాయి గొంతులా ఉందమ్మా అని చెప్పేసి అంటే అహల్య బయటకు వచ్చి చూస్తే బుల్లబ్బాయి లోపలికి మేజర్ సార్ అనుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన బుల్లబ్బాయి మామయ్య అని చెప్పేసి వాళ్ళ మామయ్యతో చెప్తే వాళ్ళిద్దరు షాక్ అవుతారు. తర్వాత ఈ వాయిస్ విని మేజర్ సార్ అన్నసరికి వాళ్ళు గౌతమ్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్కరు అందరు బయటకు వచ్చిన తర్వాత మేజర్ సార్ అర్జున్ ప్రసాద్ని చూసి అంటాడు కదా బుల్లబ్బాయి, మేజర్ సార్ నన్ను మీరు గుర్తుపట్టలేదా? ఇండిపెండెంట్ రోజు అమరవీర సంస్కరణ రోజు మిమ్మల్ని నేను చీఫ్ గెస్ట్గా పిలిచానే అని చెప్పేసి అంటాడు బుల్లబ్బాయి. అప్పుడు ఆయన అర్జున్ ప్రసాద్ అంటే ఓ సారీ మర్చిపోయాను, గుర్తుపట్టలేదు, ఏంటి ఇలా వచ్చారు అని చెప్పేసి అంటాడు అర్జున్ ప్రసాద్. అప్పుడు బుల్లబ్బాయి ఇటు అటు అందరినీ చూసుకొని అహల్యను కూడా చూసి అంటాడు కదా, మీ కోడలు అహల్య గారి గురించి మాట్లాడడానికి వచ్చాను సార్ అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఇక అహల్యల మామయ్య వీళ్ళందరూ ఇంట్లో అందరూ షాక్ అయ్యి ఒకరినొకరు చూసుకుంటారు. అసలు నిజంగానే అహల్య గురించి మాట్లాడడానికి వచ్చాడా, లేకపోతే అహల్యని భయపెట్టడానికి అలా అంటాడా, లేదా నిజంగానే అలా వస్తే ఈలోపు గౌతమ్ వచ్చేసరికి మాట మారుస్తాడా, అసలు ఎందుకు వచ్చాడో ఏం విషయం చెప్తాడో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.